మెదక్ జిల్లా తోపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశానికి మాకు పిలుపునివ్వడంతో సోమవారం రోజున ఈ సమావేశానికి 5 నిమిషాల వ్యవధిలో హాజరయ్యేందుకు మేము రావడంతో మా రాకను సీసీ కెమెరాలో గమనించిన మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మేము హాల్లోకి రాగానే బయటకు వెళ్లిపోయారని, వారు అవలంబించిన ఈ తీరును మేము దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రతిపక్షంలో ఉన్న కౌన్సిలర్లకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ వెల్లడించారు. అంతేకాకుండా తోపురం మున్సిపల్లోని ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులమే తప్ప దోషులము కామని, కౌన్సిలింగ్ సమావేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మా వార్డు పక్షాన్ని నిలబడి ప్రజల యొక్క మనోభావాలను ఈ సమావేశంలో చెప్పే హక్కు మాకు ఉందని, ఇది మీకు తెలియకపోవడం సిగ్గుచేటని వారు ఉపోద్ఘాటించారు. మీరు అవలంబించిన ఈ తీరును చీకటి రోజుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లమైన మేము పరిగణిస్తున్నామని వారు తెలుపుతూ, మున్సిపల్ పరిధిలో భువన్ యాప్ పేరిట మీరు పెంచిన పన్నులను తక్షణమే దించివేయాలని, ప్రజలపై పన్ను అనే పేరు భారాన్ని మోపి వారి మనోభావాలను దెబ్బతీయవద్దన్నారు. పెంచిన పన్నులను తక్షణమే తగ్గించకపోతే రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని వారు తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్స్ బైరం ఉమా సత్యలింగం, బొంది అరుణ వెంకటగౌడ్, తలారి పద్మ మలేష్, లావణ్య దుర్గారెడ్డిలు ఉన్నారు. వ్యక్తులను ఖచ్చితంగా ప్రజా కోర్టులో రేపు వచ్చే రోజుల్లో ప్రజలు శిక్షిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, మాకు రాజ్యాంగబద్ధంగా కలిగి వచ్చినటువంటి హక్కును ఇవాళ మమ్మల్ని మా హాల్లోనే పెట్టి మరి దొంగల్లాగా పారిపోయిన వీళ్లను ప్రజలు కానీ, ప్రజాస్వామ్యం కానీ, మీడియా సోదరులు కానీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. 5-10 నిమిషాలు అనేది కామన్గా జరిగే ప్రాసెస్. అది గతంలో ఎన్నో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత చిల్లరగా, ఇంత అల్పంగా ఆలోచన చేసిన వ్యక్తులు వీళ్ళే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా సమయానికి వచ్చినాం. సమయం అనేది ఎక్కడ కూడా 5-10 నిమిషాలు కామన్గా జరుగుతుంది. మరి మేము హాల్లోనే ఉన్నాం. హాల్ డ్యామేజ్ చేయలేదు, డోర్ డ్యామేజ్ చేయలేదు. మేము వచ్చుడుకు వాళ్ళు కావాలని సీసీ కెమెరా చూసి వెళ్ళారు కాబట్టి దీని మీద తప్పకుండా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ కూడా ఇస్తాం. ముఖ్యంగా ప్రజలు గమనించాలని, ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏందో మరి నన్ను హాల్కు సమావేశానికి రమ్మని ఒకసారి అక్కడ మీడియా పాయింట్లో వాళ్ళు సవాల్ ఇస్తారు. మరి సమావేశానికి వస్తే ఈ పిరికి పందాలకు ఎందుకు పారిపోయారు, ఏమైంది, ఎందుకు 2 నిమిషాల్లో పోతే మీ కొంపలు మునిగింది ఏముంది? కాబట్టి దయచేసి ఈ అక్రమాలు, అన్యాయాలు, తూప్రాన్ మున్సిపాలిటీ నిజంగా కూడా ఒక అనాథ మూగపోయింది. కారు చీకట్లు అమ్ముతా ఉన్నాయి. ఎక్కడి వ్యవస్థలు అక్కడనే నాశనం అయిపోయినాయి. మొత్తం శానిటేషన్ కూడా కొలాప్స్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చెట్లు పెట్టడం మర్చిపోయి నరికేస్తున్న చెట్లను కూడా ఆపే పనిలో ఇక్కడ లేరు. ఎవరికి దళితులంతా వాడు దోచుకున్నామే మరి వీళ్ళు మునిగిపోయారు తప్ప దీని అంతటి కూడా కారణం మరి గౌరవ ఈ కౌన్సిల్ను మరి నర్సారెడ్డి గారు, ఇవాళ కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్ గారు, మరి మీరు కూడా మీకు తెలియకుండా ఏం జరుగుతలేదు, తప్పకుండా మీకు తెలిసే ఇదంతా జరుగుతుందని మా యొక్క నమ్మకం. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు చీకటి రోజు 5 కౌన్సిల్ సభ్యులము సభలోనే ఉండగా మరి చైర్మన్ కానీ, చైర్మన్ అని చెప్పబడే వ్యక్తి కానీ, మరి కమిషనర్ కానీ మరి పారిపోవడం ఇది ఎంత సిగ్గుచేటు ఒకసారి గమనించాలని గౌరవ గజ్వేల్ కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్ గారికి నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందబెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇది ఒక దుర్దినంగా భావిస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ మీ తరపున మేము ఇక్కడ క్వశ్చన్లు అడగడానికి వస్తే మరి ఇక్కడ పారిపోయిన విధానం ఎక్కడ కూడా జరగదని కూడా నేను అనుకుంటున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇట్లాంటి సంఘటన దాదాపు జరిగి ఉండదు. ఇది కేవలం తూప్రాన్లో జరిగింది. ఎందుకంటే రేపో మాపో మరి జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశం